పరదా పరదా అని కొత్త తెలుగు సినిమా. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. మొన్న ఆగస్టు 22న థియేటర్స్ రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ శుక్రవారం సెప్టెంబర్ 15 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో అండ్ మలయాళంలో. తెలుగు ఒరిజినల్. నేను థియేటర్లో వచ్చినప్పుడు చూడలేకపోయాను. నేనే కాదు, చాలామంది చూడలేదు. ఆ విషయం మా పాపం అనుపమ పరమేశ్వరన్ కూడా బాధపడింది. మంచి సినిమాని ఎవరు చూడలేదు థియేటర్లో, లేడీ ఓరియంటెడ్ సినిమా అనేసి అనేది. ఈ సినిమా చూశాక, ఓటీటీలో చూశాక నాకు నిజమే కదా, అంటే థియేటర్ సినిమా అయితే కాదనిపించింది. ఇది ఓటీటీ సినిమానే, ఓటీటీకి యాప్ట్ ఈ సినిమా. ఇక సినిమా స్టార్టింగ్లోనే మనకు మొదటి 10 నిమిషాల్లోనే మనకి ఈ పరదా ఏంటి, ఈ పరదా కాన్సెప్ట్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని ఫ్లాష్ బ్యాక్ అదంతా అంటే ప్రజెంట్ టైంలో నడుస్తుంటుంది. 2025లోనే కథ జరుగుతూ ఉంటుంది, ఒక ఊర్లో, ఒక పల్లెటూరులో. అంటే ఈ రోజుల్లో ఇలాంటి ఆచారాలు ఉంటాయా, ఇవన్నీ ఉంటాయా అంటే ఉంటాయి. మనం అప్పుడప్పుడు పేపర్లలో, న్యూస్లో చూస్తూ ఉంటాం. ఇలాంటి వింత ఆచారాలు, వింత ఊర్లు ఉంటాయి. సో అందులో ఏమి ఆశ్చర్యమేం లేదు, నాకు తెలుసు. సో ఈ పరదా కాన్సెప్ట్ బాగా పెట్టుకున్నారు. దాని వెనుకున్న ఫ్లాష్ బ్యాక్ స్టోరీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మంచిగా వెళ్ళింది మొదటి అరగంట పాటు. ఆ తర్వాత కథలో ట్విస్ట్, ఇంకా ఆ పరదా వల్ల హీరోయిన్ అనుపమకు వచ్చిన ప్రాబ్లము. అప్పుడు మనకు ఈ సంగీత క్యారెక్టర్, మన సంగీత ఉంది కదా, సీనియర్ యాక్ట్రెస్, ఆమె క్యారెక్టర్ చాలా ఫన్నీగా ఉంది. ఆమెతో పాటు ఆమె హస్బెండ్గా చేసిన హర్షవర్ధన్ మంచి కామెడీ రిలీఫ్. సో వీళ్ళిద్దరు కలిసి అనుపమకు వచ్చిన ప్రాబ్లం కోసము ఒక రోడ్ జర్నీకి వెళ్ళడము. ఆ రోడ్ జర్నీలో ఇంకో హీరోయిన్ ఉంది మన మలయాళంలో. అమ్మాయి కొద్దిగా ఒక సినిమా పెద్ద పాపులర్ హిట్ అయింది. ఈ అమ్మాయి పేరు దర్శన్. ఆ అమ్మాయి, ఈ ముగ్గురు అమ్మాయిలు కలిసి ఒక రోడ్ జర్నీ హిమాచల్ ప్రదేశ్లో, మన ధర్మశాలలో, అంటే మంచి లొకేషన్స్, కొత్త లొకేషన్స్, ఆ మంచులో, ఆ రోడ్ జర్నీలో వాళ్ళ ముగ్గురు కొత్త పరిచయాలు. అక్కడ రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టరు. అలా వాళ్ళు, అంటే ఇప్పుడు మనకు హౌస్ వైఫ్గా చేసిన సంగీత, చాలామంది హౌస్ వైఫ్స్ రిలేట్ అవుతారు ఆమె క్యారెక్టర్తో. ఇక దర్శన చేసిన క్యారెక్టర్ అంటే యంగ్, అంటే వర్కింగ్ ఉమెన్ అంతా ఐడెంటిఫై అవుతాయి రెండు క్యారెక్టర్లో. ఇక మెయిన్ మన అనుపమ అనేది ఇంకా ఫిక్షన్ అనుకోవాలి. అది అలాంటి సిచ్యువేషన్స్ 99% ఎవరికి ఎదురవ్వవు. అది సినిమా కాబట్టి, ఫిక్షన్ కాబట్టి ఆమె కథ పక్కన పెట్టేస్తే మిగతా ఇద్దరి ఉపకథలు చాలామంది రిలేట్ అవుతారు. సో ఆ జర్నీలో వీళ్ళ ముగ్గురు వాళ్ళ లైఫ్ని ఎలా మార్చుకున్నారు అనేది సినిమా. చాలా మంచి ఫీల్ గుడ్ మూవీలాగా అనిపించింది నాకు, మంచిగా అనిపించింది. సినిమా లెంత్ కొద్దిగా ఎక్కువే ఉంది, 2 గంటల 20 నిమిషాలు ఉన్నా కానీ మంచిగా అనిపించింది. లాస్ట్ 20 నిమిషాలు క్లైమాక్స్ పెట్టుకున్నారు. అంటే మన నమ్మకాలు, ఆచారాలు, ఇవన్నీ. నమ్మకము ఓకే, కానీ మూఢనమ్మకం పైన వచ్చిన ప్రాబ్లం అంతా దాన్ని ఎలా ట్యాకిల్ చేశారు, ఎటువంటి సందేశాలు లేకపోతే పెద్ద డైలాగులు ఇవేమి లేకుండా సీన్ల ద్వారానే మొత్తం చెప్పించారు. అందుకే అర్థమైపోతుంటుంది అనమాట, చెప్పాల్సిన పని లేదు. అలా మంచిగా అనిపించింది, బాగా తీశాడు. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి ఇతనికి 2వ సినిమా ఇది. అంతకుముందు సినిమా బర్డ్ అనే సినిమా తీశాడు అతను డైరెక్టరు, ఓటీటీ సినిమా అది. ఆ తర్వాత ఈ సినిమా తీశాడు. కానీ దీనికంటే ముందు అతనిది ఇంకో సినిమా రిలీజ్ అయింది, మన సమంత ప్రొడ్యూస్ చేసిన శుభం అనే సినిమా. సో ఈ 2వ సినిమా అతనిది 3వ సినిమాకి రిలీజ్ అయింది. బాగా హ్యాండిల్ చేశాడు అతను డైరెక్టరు, బాగా ఉంది సినిమా. సో ఖచ్చితంగా చూడండి. నాకైతే నచ్చింది ఈ సినిమా పరదా. నా రేటింగ్ వచ్చి 3/5. టైటిల్కి తగ్గట్టు సినిమా చాలా కథ బాగుంది. అనుపమ పరమేశ్వరనే కొద్దిగా సన్నగా అయిపోయింది, డైటింగ్లో ఉందో ఏమో తెలియదు, కానీ కొద్దిగా పేషెంట్ లాగా కనపడింది. కానీ ఆ సంగీత క్యారెక్టర్ బాగా ఎంజాయ్ చేశాను. దర్శన్ రాజేంద్రన్ మొదటి తెలుగు సినిమా మనకు బాగా చేసింది ఆ అమ్మాయి కూడా. ఇక బ్యాక్గ్రౌండ్లో పాటలు, మ్యూజిక్, ఫోటోగ్రఫీ అన్నీ బాగున్నాయి. గెస్ట్ రోల్లో మనకు డైరెక్టర్, అతని పేరేదో ఉంది, తమిళ డైరెక్టర్, ఏమాయ చేసేవ డైరెక్టర్, అతని రోల్ కూడా బాగుంది. సో ఖచ్చితంగా చూడండి. నేనైతే చూశాను, నేను ఖచ్చితంగా నా ఫ్యామిలీకి చూపిస్తాను ఈ సినిమాను, నేను చూశాను కాబట్టి. సో నా ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేస్తాను. ఈ పరదా ఓటీటీనే కాబట్టి ఖచ్చితంగా, అంటే ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. ఎస్పెషల్లీ ఆడవాళ్ళు, అమ్మాయిలు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఈ పరదా. అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా చూడాలి. సో ఖచ్చితంగా చూడండి ఈ పరదా సినిమాని. నా రేటింగ్ వచ్చి 3/5. అమెజాన్ ప్రైమ్లో ఉంది, తెలుగులో ఉంది. తెలుగులోనే తీశారు, తెలుగు యాక్టర్లే. సో కనీసం థియేటర్లో ఎలాగో ఎవరు చూసి ఎంకరేజ్ చేయలేదు ఈ సినిమాను. థియేటర్లో కమర్షియల్గా ఫ్లాప్ అయింది, ఎవరికి తెలియదు కూడా ఈ సినిమా. బట్ ఓటీటీలో చూస్తే అన్నా వాళ్ళకు కొంచెం తృప్తి, వాళ్ళు పడ్డ కష్టానికి మనం చూస్తే, సినిమాని ఆదరిస్తే, సినిమాను ఓటీటీలో అన్నా కనీసము వాళ్ళు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కినట్టు అవుతుంది. సో మంచి సినిమా, మిస్ అవ్వద్దండి, ఖచ్చితంగా చూడండి పరదా. ఓకే, బాయ్.